Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain third question in 6.1. For the following APs, write first term and common difference. చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. ఈ ప్రోగ్రెషన్ ఉందిట, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ అంటే ఫస్ట్ టర్మ్ ఎంతో చెప్పాలట, కామన్ డిఫరెన్స్ ఎంతో చెప్పాలట. సో చూద్దాం. గివెన్ దిస్ progression is in AP. ఈ ప్రోగ్రెషన్ ఏపీలో ఉంది. ఫస్ట్ టర్మ్ కామా ఏ ఈక్వల్ టు 3 ఒక ఆన్సర్ వచ్చేసింది. ఫస్ట్ ఉన్నది ఫస్ట్ టర్మ్. సో కామన్ డిఫరెన్స్ కామా డి ఈక్వల్ టు, దీనికి ఫార్ములా ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ సక్సెసివ్ డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్, ఎనీ టూ వరుసగా ఉన్న టూ నెంబర్స్ యొక్క డిఫరెన్స్. అంటే A2 మైనస్ A1 రాయొచ్చు, లేదా A3 మైనస్ A2 రాయొచ్చు, ఏదైనా సరే ఆ డిఫరెన్స్. సో ఇక్కడ A2 అంటే సెకండ్ టర్మ్ ఎంత 1 మైనస్ ఫస్ట్ టర్మ్ A1 అంటే ఫస్ట్ టర్మ్ 3. సో డిఫరెన్స్ సైన్ సపరేషన్ చేయాలి, -2. సో D. దేర్ఫోర్ ఫస్ట్ టర్మ్ కామా A ఈక్వల్ టు 3 కామన్ difference comma D is equal to how much came? -2. So this is first question. Second question, same ఇదే విధంగా this progression is in AP. First term comma A is equal to -5 common difference comma D is equal to A2 minus A1. A2 minus A1. A2 అంటే -1, ఈ మైనస్ సింబల్ జాగ్రత్త చూసుకోండి. A2 వాల్యూ రాశా -1 అని, ఈ మైనస్ సింబల్ వేసాను. A1 అంటే -5. సో మైనస్ వాల్యూ ఉంది కూడా బ్రాకెట్ పెట్టాం. సో బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. -1 మైనస్ ఇంటూ మైనస్ +5 దట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ అని సపరేషన్ చేయాలి, బిగ్గర్ నెంబర్స్ వేయాలి. సో కామన్ difference, therefore first term is equal to how much? -5 common difference is equal to 4. So second. ఇప్పుడు third, same this progression is in AP. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ప్రాబ్లం లేదు, కామన్ డిఫరెన్స్ జాగ్రత్తగా ఆలోచించాలి. ఫస్ట్ టర్మ్ A ఈక్వల్ టు 1/3 కామన్ డిఫరెన్స్ comma D is equal to A2 minus A1. A2 అంటే 5/3 మైనస్ A1 అంటే 1/3. ఇక్కడ డినామినేటర్ సేమ్గా ఉంది. సేమ్గా ఉన్నప్పుడు ఫ్రాక్షన్ ఎల్సిఎం కట్టినా అదే, కాబట్టి ఆ సేమ్గా ఉన్న డినామినేటర్ రాసుకుంటున్నాను. 3 వచ్చి 1 టైం పోతుంది, 1 5s are 5 -3 వచ్చి 1 టైం, 1 1s are 1. డినామినేటర్ సేమ్గా ఉన్నప్పుడు పై నెంబర్స్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు.
ఎందుకంటే క్యాన్సిల్ పైన అదే చూడండి, అదే వచ్చింది. సో ఆన్సర్ ఎంత ఇక్కడ 4/3. సో డి వాల్యూ. దేర్ఫోర్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 కామన్ డిఫరెన్స్ comma d is equal to 4/3. So this is the third question. Fourth, last question. Same. This progression is in AP. ఈ ప్రోగ్రెషన్ ఏపీలో ఉంది. ఫస్ట్ టర్మ్ A is equal to this value 0.6. So common difference comma D is equal to A2 minus A1. A2 అంటే సెకండ్ టర్మ్ 1.7 మైనస్ 0.6. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్న పాయింట్లు ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని. సో 1.7 రాద్దాం. పాయింట్ కింద పాయింట్ పెట్టమని చెప్పాను. ఇప్పుడు సబ్ట్రాక్షన్ గా ఉన్నప్పుడు బిగ్గర్ నెంబర్ పైన రాయటం కరెక్ట్. ఓకేనా? సో 1.7 బిగ్గర్ 1, దిస్ ఈజ్ స్మాల్ 1. పాయింట్ కింద పాయింట్ పెట్టాము. యువతల 0 ఉంది, అవతల 6 ఉంది. సో సబ్ట్రాక్షన్ చేస్తే 1.1. సో 1.1. సో దేర్ఫోర్ ఫస్ట్ term comma A is equal to 0.6 common difference comma D is equal to 1.1. So this is the second question. Okay. So fourth question. Which of the followings are APs? If they form AP, find common difference and write next 3 terms. ఇచ్చిన వాటిల్లో ఏవి ఏపీలో ఉన్నాయి అని అడుగుతున్నారు. ఒకవేళ ఏపీలో ఉంటే కామన్ డిఫరెన్స్ ఎంత, నెక్స్ట్ 3 టర్మ్స్ మనం కనుక్కోమంటున్నారు. సో దిస్ ఈజ్ ది క్వశ్చన్. ఇది ఏపీలో ఉన్నాయో లేవో మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఏపీలో ఉండాలి అంటే ఆ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్. ఆ కామన్గా ఉండే డిఫరెన్స్ దాని కామన్ డిఫరెన్స్ అంటారు. అంటే ఎనీ 2 టర్మ్స్ వరుసగా ఉండే ఏ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ తీసినా కూడా సేమ్గా ఉండాలి. అలా ఉంటే అప్పుడు అవి ఏపీలో ఉన్నట్టు. అలా లేదనుకోండి అవి ఏపీలో లేనట్టు అర్థం. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. సో ఈ నెంబర్స్ ఇచ్చారు, అది ఏపీలో ఉండాలి లేదా తెలియాలంటే టు ఫైండ్ దీస్ ప్రోగ్రెషన్ ఇన్ ఏపీ ది కామన్ డిఫరెన్స్ అంటే కామన్ రాయొచ్చు రాయకూడదు, డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్. ఇక్కడ కామన్ రాయటం అంత కరెక్ట్ కాదు, ఆ డిఫరెన్స్ నెంబర్స్ షుడ్ బి ఈక్వల్గా ఉండాలన్నమాట. సో ఆ విధంగా చేద్దాం. ఓకేనా? కాబట్టి to find these progression in AP, the difference should be equal. The successive numbers difference అన్నమాట. వరుసగా ఉండే నెంబర్స్ సక్సెసివ్ నెంబర్స్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి. ది సక్సెసివ్ numbers
numbers difference should be equal. That is a2 minus a1 is equal to a3 minus a2. ఈ వాల్యూస్ ఈక్వల్గా ఉంటే అవి ఏపీలో ఉన్నట్టే అర్థం. ఓకేనా? మరి చెక్ చేద్దాం. ఇప్పుడు a2 అంటే ఎంత? 4 మైనస్ a1 అంటే 2. దట్ షుడ్ బి ఈక్వల్ టు a3 అంటే 8 మైనస్ 4. 4 నుంచి 2 కట్ 4 నుంచి 2 కట్ చేయండి 2. ఇక్కడ 8 నుంచి 4 పోతే 4. కాబట్టి ఇది ఏపీలో లేదనమాట. ఒకసారి నెంబర్లు చెక్ చేసుకుందాం. తప్పని రాసాము. 2 4 8 16 కరెక్ట్గా రాసింది. కాబట్టి ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయా? నో. దీస్ నెంబర్స్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్. సో this progression not in AP. ఈ ప్రోగ్రెషన్ ఏపీలో లేదు. ఇక్కడ 2 4 8 16 ప్రోగ్రెషన్ ఇది ఒక లైన్లో ఒక సిస్టమేటిక్గా ఉన్నాయి. సిస్టమేటిక్గా ఉన్న వాటిని ప్రోగ్రెషన్ అంటారు. అది సేమ్ నెంబర్ యాడ్ చేసుకుంటూ పోతుంటే వచ్చేదాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు అన్నమాట. సో ఇక్కడ దీని సంగతి చూద్దాం. టు చెక్ దీస్ నెంబర్స్ ఆర్ ఇన్ ఏపీ, a2 minus a1 is equal to a3 minus a2. a4 minus a3 కూడా చెప్పుకోవచ్చు. ఎనీ డిఫరెన్స్. సో a2 అంటే 5/2 మైనస్ a1 అంటే 2. దట్ షుడ్ బి ఈక్వల్ టు a3 అంటే 3 1 2 3 a3 అంటే 3 మైనస్ a2 అంటే 5/2. ఇక్కడ చూడండి ఎల్సిఎం కట్టాలి. ఏం లేకపోతే 2 వచ్చి 1 టైం పోతుంది. 1 5 are 5 మైనస్ 1 వచ్చి 2 టైమ్స్ 2 2s are 4. ఇక్కడ కూడా ఎల్సిఎం లేకపోతే 1 2 అనమాట. 1 వచ్చి 2 టైమ్స్ 2 3s are 6 మైనస్ 2 వచ్చి 1 టైమ్ 1 5s are 5. సో ప్లస్ 5 మైనస్ 4 1/2. దట్ షుడ్ బి ఈక్వల్ టు 1/2. ఈక్వల్గా ఉన్నాయి కదా 2. That is these numbers are in AP. ఈ ఏపీలో ఉన్నాయి. కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇది కామన్ డిఫరెన్సే ఎంత 1/2. సో నెక్స్ట్ 3 terms are ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి. నెక్స్ట్ 5 a6 a7. సో a5 కావాలి అంటే a4 ప్లస్ డి మనకు తెలుసు కదా ఫార్ములా. దాని బిఫోర్ టర్మ్కి డి యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చేస్తుంది. సో a4 టర్మ్ 7/2 దానికి డి యాడ్ చేస్తే డిఫరెన్స్ ఎంత 1/2. ఎల్సిఎం సేమ్ ఉంది. 7 ప్లస్ 1 8/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో a5 4. నెక్స్ట్ a6 కావాలంటే a5 ప్లస్ డి. a5 అంటే 4 ప్లస్ డి అంటే 1/2. ఎల్సిఎం 2 ఏనది 1 2 టైమ్స్ 2 4s are 8 ప్లస్ 1 9/2. ఏంటిది a6 వాల్యూ 9/2. నెక్స్ట్ a7 ప్లేస్ చాలేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. a7 ఈజ్ ఈక్వల్ టు a6 ప్లస్ డి. దట్ ఈజ్ ఈక్వల్ టు a6 అంటే 9/2 ప్లస్ డి అంటే 1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు a7 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 2 ఈక్వల్గా ఉంది. 2 వచ్చి 1 టైము 1 9s are 9
ప్లస్ 2 వచ్చి 1 టైమ్ 1 1s are 1. సో ఎంత 10/2. 10/2 అంటే ఆన్సర్ 5. సో A7 వాల్యూ 5. కాబట్టి ది నెక్స్ట్ 3 terms are ఎంత A5 వచ్చి 4 వచ్చింది, నెక్స్ట్ 9/2, ఆ తర్వాత 5. సో నెక్స్ట్ 3 terms ఇవన్నమాట. సో థర్డ్ క్వశ్చన్ -1.2, -3.2, -5.2 అండ్ -7.2. ఇది ఏపీలో ఉందో లేదో చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఒకవేళ ఏపీలో ఉంటే కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి, నెక్స్ట్ 3 terms కనుక్కోవాలి. టు చెక్ దీస్ నెంబర్స్ are in AP, the successive difference should be equal. The successive difference should be equal. That is any difference. A2 minus A1 is equal to A3 minus A2. ఏవైనా సరే A4 minus A3 కూడా రాసుకోవచ్చు. సో A2 వాల్యూ -3.2 మైనస్ సింబల్, A1 అంటే -1.2. రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఒక బ్రాకెట్ పెట్టేద్దాం. -3.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1.2. సో డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ 3.2 పాయింట్ కింద పాయింట్, యువతల 1 2 0 సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. 3లోంచి 1 పోతే 2. సో ఎంత వచ్చింది? బిగ్గర్ నెంబర్ సైన్ వేయాలి. సో -2 ఈజ్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ ఈ సైడ్ రాగానే A3 వాల్యూ -5.2 మైనస్ A2 అంటే -3.2 ఒక బ్రాకెట్ ఉంది కాబట్టి ఇది. సో -5.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3.2 డిఫరెన్స్ సైన్ సబ్ట్రాక్షన్ చేయాలి. చేస్తే 5.2 పాయింట్ కింద పాయింట్, ఇవతల 3 అవతల 2 0 2. సో 2.0 దట్ ఈస్ మైనస్ బిగ్గర్ నెంబర్ సైన్. పాయింట్ తర్వాత 0కి వాల్యూ ఉండదు. ఇక్కడ కూడా 0.0 పెట్టుకోవచ్చు. సో ఈక్వల్గా ఉన్నాయి, ఈక్వల్. సో దీస్ నెంబర్స్ are in AP. So common difference anta? Common difference D is equal to this 2 ne, this -2. So next 4 terms. Next 3 terms are ఇక్కడ 1 2 3 4 ఇచ్చారు. A5, A6 అండ్ A7. ఇప్పుడు A5 కనుక్కుందాం. A5 కావాలంటే A4 ప్లస్ D. A4 అంటే 1 2 3 4 -7.2 ప్లస్ D వాల్యూ -2. దట్ ఈజ్ ఈక్వల్ టు -7.2 ప్లస్ ఇంటూ -2. సో ఇక్కడ సేమ్ సైన్స్ ఏం చేయొచ్చు? యాడ్ చేయొచ్చు. సో A5 వాల్యూ యాడ్ చేస్తే 7.2 పాయింట్ కింద పాయింట్, యువతల 2 అవతల 0 2.9.
So minus 9.2. This is A5. Next term. A6 is equal to A5 plus D. A5 అంటే ఇప్పుడే వచ్చింది minus 9.2 plus D value minus 2. That is equal to minus 9.2 plus into minus minus 2. ఈ రెండింటిని యాడ్ చేస్తే మైనస్ 9.2 మైనస్ పాయింట్ లేదు, పాయింట్ యూతలో 0, అవతల ఏం లేదు 0, పాయింట్ ఏం లేదు కదా, కాబట్టి ఇది. సో 2 11. సో మైనస్ 11.2 ఏంటిది A6. ఇప్పుడు A7. A7 ఈజ్ ఈక్వల్ టు A6 ప్లస్ T. సో A6 minus 11.2 plus D minus 2 bracket minus 11.2 plus into minus minus 2, that is equal to minus 13.2 A7. Therefore the next 3 terms are ఎంత వచ్చింది minus 9.2 comma minus 11.2 comma minus 13.2. So this is the third question. Fourth question, same. To check these numbers are in AP, A2 minus A1 is equal to A3 minus A2. So A2 అంటే minus 6 minus symbol, A1 అంటే minus 10. That is equal to A3 అంటే minus 2 minus A2 అంటే minus 6. So minus 6 minus into minus plus 10, that is equal to minus 2 minus into minus plus 6. సో డిఫరెన్స్ అయిన సపరేషన్ చేయాలి బిగ్గర్ నెంబర్స్ అయిన 10లో 6 పోతే 4 బిగ్గర్ నెంబర్, ఇది ఇక్కడ కూడా సపరేషన్ బిగ్గర్ నెంబర్స్ అయిన 4 ఈక్వల్. సో దీస్ నెంబర్స్ ఆర్ ఇన్ ఏపీ. కామన్ డిఫరెన్స్ D is equal to 4. Common difference ఎంత 4. నెక్స్ట్ 3 terms. A5 వాల్యూ ఎంత, A5 కావాలంటే A4 ప్లస్ D. A4 అంటే 2 ప్లస్ D వాల్యూ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 6. A6 వాల్యూ కావాలంటే A5 ప్లస్ D. A5 అంటే 6 ప్లస్ D. D అంటే 4, D అంటే 4, that is equal to 10. So A7 is equal to A6 plus D. A6 అంటే 10 plus D 4, 14. Therefore next 3 terms are ఏమేంటవి 6, 10, 14. So these are the fourth Roman questions. సో మిగతావి కూడా మనం ఇదే విధంగా చేద్దాం, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇవంతా 2 మార్క్స్లో వచ్చే ఛాన్సులు ఉన్నాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నుంచి కొంచెం లాంగ్ ఆన్సర్స్ 4 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా బేసిక్స్ ఫాలో అవ్వండి, బాగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.